హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం అమెజాన్ నుంచి సిఎస్ఏ జాబ్స్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్ ఎలా అప్లై చేయాలో ఫోన్లోనే చూపిస్తానండి. సో దీనికైతే శాలరీ 15 to 25K వరకు ఉంటుంది. దీనికోసం మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి పైన సెర్చ్ బార్లో అమెజాన్ జాబ్స్ అని టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత పైన 3 డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. తెలంగాణ వాళ్ళకి మరియు ఏపీ వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఏమేమి జాబ్స్ అమెజాన్ నుంచి ఉన్నాయైతే చూపిస్తుంది. సో వర్చువల్ కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో తెలంగాణ వాళ్ళకైతే మంచి అవకాశం, ఏపీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. సో దీనికోసం మనం జాబ్ రోల్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అనేవి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం కస్టమర్ సర్వీస్గా అసోసియేట్గా చేయవలసిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కింద ఇస్తుంటారు. ఇంకా మన వర్కింగ్ అవర్స్ అండి, మొత్తం వీక్ పైన మనం 40 hours వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. వీక్ ఆఫ్ కూడా ఇస్తారు. సో మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years ఉండాలి. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది దీనికోసం. సో ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఏంటి, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా జాబ్ రోల్ అయితే మెన్షన్ చేస్తారు. సో మనకి ఏమేమి స్ట్రెంగ్త్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, ఇంకా ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. సో ఈ విధంగా అయితే ఉండాలి. ఇంకా మనం ఒకవేళ జాబ్కి సెలెక్ట్ అయితే వాళ్ళు మనకిచ్చే ప్రైవసీస్, ప్రొటెక్షన్స్ అనేవి ఇక్కడైతే చూపిస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా ఇతర ఫెసిలిటీసే మనకి కల్పిస్తుంటారు. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మినిమం 18 years అయితే ఉండాలి. ఇక ఇండియాలో వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఇంకా టెక్నికల్ పర్పస్ మీద మీకు వచ్చిన కస్టమర్స్ నుంచి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ చేయగలగాలి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు రిలేటెడ్ జాబ్స్ అనేవి కూడా చూపిస్తూ ఉంటారు. మొత్తం అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లై నౌ అయితే క్లిక్ చేసేయండి. సో క్రోమ్లో మాత్రమే ఈ విధంగా మీరు అప్లై చేయడానికి కుదురుతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మొత్తం అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫుల్ టైం వర్క్ చేయడానికి లేదా పార్ట్ టైం వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని ఒకసారి చూసుకోండి. ఇంకా ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేయడానికి, షిఫ్ట్స్ వైగా మీరు జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా క్లియర్గా చదువుకున్న తర్వాత ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా రోల్ ఆన్ అయితే అవుతుంది. ఆ తర్వాత కుకీస్ అని అలౌ చేయమని అడుగుతుంది, అలౌ చేయండి. ఇంకా ఐ కన్సెంట్ మీద నొక్కేసేయండి. సో ఈ విధంగా మనకి అమెజాన్ జాబ్స్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మాత్రమే ఇవ్వండి. తర్వాత సార్ నేమ్, ఇంటి పేరుని అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్రిఫరెంట్ ఫస్ట్ నేమ్, ఇవి మీకు అమెజాన్ నుంచి ఏ విధంగా పిలవాలి అనేది ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇది ఆప్షనల్ని వదిలేయచ్చు. ఈమెయిల్ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఆ తర్వాత రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనేది స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా అయితే ఇవ్వండి. చూసారు కదా, ఈ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే లేకుండా మళ్ళీ ఇంకొకసారి అయితే ఎంటర్ చేస్తున్నాను. స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రాసెస్ అనేది ముందుకి జరగదండి. సో జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. ఇక్కడ మనకి నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అయితే ఇండియా అని. తర్వాత ఫోన్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు కరెక్ట్గా మెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఇవ్వడం మాత్రమే పని జరుగుతుంది, లేకపోతే మీకు పాస్వర్డ్ కోడ్ అనేది రాదనమాట. సో ఈ విధంగా అంతా ఓకే అనుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ పిన్ని అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అంటే 1 to 6 digits అనేవి మీరు ఇక్కడ ఆల్టర్నేట్గా అయితే ఇవ్వాలి. సో రీఎంటర్ పర్సనల్ పిన్ దగ్గర కూడా సేమ్ పైన ఏమి ఇచ్చారో కింద కూడా అదే ఇచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం అంతా ఇచ్చేసిన తర్వాత కింద ఒకటి బార్ కనిపిస్తుంది కదా, దాని మీద నో అని క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. తర్వాత మన ఈమెయిల్ అడ్రస్కి ఒక కోడ్ అయితే పంపిస్తారు, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అమెజాన్ నుంచి వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ. సో ఫోన్ నెంబర్ కూడా ఒక కోడ్ అయితే పంపిస్తారు, ఆ కోడ్ని కూడా క్లిక్ చేసి కంటిన్యూ మీద నొక్కేసేయండి. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది.
చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు చేసినంత కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇప్పటి నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా అయితే ఇవ్వండి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆప్షనల్ అన్న దగ్గర అడ్రస్ 2 దగ్గర ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదండి. తర్వాత కంట్రీ, సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ అయితే ఇవ్వండి. సో పోస్టల్ పిన్ కోడ్, మీ యొక్క పోస్టల్ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. చూసారు కదా, ఈమెయిల్ అడ్రస్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ని, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ని అయితే ఇచ్చుకోవచ్చు. సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు ఇచ్చిన వర్చువల్ కీబోర్డ్ నుండి మాత్రమే మనకి వర్క్ అవుతుందండి. మనం ఇచ్చిన కీబోర్డ్ నుంచి అయితే తీసుకోదు. సో వాళ్ళు ఇచ్చిన వర్చువల్ కీబోర్డ్ అనేది రైట్ సైడ్లో ఉంది కదా, దాన్ని ఉపయోగించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఇంట్లో ఉండే ఫోన్లో నుంచి అప్లై చేసుకోవచ్చండి. అంతా ఓకే అనుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫోన్ నెంబర్ అనేది +91 ఇండియా అది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క నేషనాలిటీ బట్టి అక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలి. మొత్తం ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మెయిన్ అయితే నొక్కేసేయండి. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అనేది మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయితే చేయాలి. సో బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు 18 ఇయర్స్ ఓల్డ్ అని అడుగుతుంది, ఎస్ అని పెట్టేసేయండి. సింపుల్గా అన్నిటికీ ఎస్ఎస్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో మినిమం ఎక్వైర్డ్ క్వాలిఫికేషన్ 12th ఉందా లేదా అనేది అడుగుతున్నారు. సో మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్, నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయగలరని అడుగుతున్నారు. సో ఈ విధంగా మొత్తానికి ఎస్ పెట్టేసేయండి. బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేయగలరా, ఇంకా డే షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్లో చేయడానికి రెడీగా ఉన్నారని అడుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నింటికి ఎస్ అని పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద నొక్కేసేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసేయండి. మై ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని క్లిక్ చేసేయండి. ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుందండి. సో ఇంకా తర్వాత స్టెప్ వచ్చేసి టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం కొన్ని ఇక్కడ ఇవ్వాలి. సో సింపుల్గా మీరు ఎంప్లాయీ అని అడుగుతున్నారు, నో అని చెప్పేసేయండి. ఫ్రెషర్ అని పెట్టేసేయండి. తర్వాత 0 to 6 months అని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క శాలరీ అడుగుతుంది, సింపుల్గా ఎనీ అయితే క్లిక్ చేయండి. సో మీకు బేసిక్గా తెలిసిన లాంగ్వేజెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను తెలుగు, ఇంగ్లీష్ చేసుకున్నాను. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ ఏరియాలో ఇంటర్నెట్ ఉందా అని అడుగుతుంది, సింపుల్గా ఎస్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం చదివారు అనేది సెలెక్ట్ చేయండి. కింద వచ్చేసి ప్రస్తుతం ఏది కంప్లీట్ చేశారు లేకపోతే ఏది చదువుతున్నారు అని అయితే కింద అయితే సెలెక్ట్ చేయండి. సో నాదైతే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ అండి. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఏం మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి ఆపర్చునిటీ అనేది వీలైనంత త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ డైవర్సిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీ యొక్క జెండర్ని అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో అని సెలెక్ట్ చేసుకొని నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజబిలిటీ అనేది క్లిక్ చేయండి. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఛాన్స్ తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. సో తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మెయిన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది. చూసారు కదా, ఇక మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్లైన్ అసెస్మెంట్ అండి. దీనికోసం అయితే మనం కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్, మీ సిస్టమ్కి ఏమేమి ఉండాలి అనేవి ఇక్కడ ఇస్తున్నాడు. సో జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. మెషిన్ ఎలా ఉండాలి, ఆ తర్వాత వెబ్ క్యామ్ ఉండాలా లేదా, బ్రౌజర్ ఎంత ఉండాలి, కుకీస్ అనేవి అలౌ చేయగలిగి ఉండాలి, సో ర్యామ్ ఎంత ఉండాలి, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద మనకి వాళ్ళు నుంచి మనకి హెల్ప్ అయితే దొరుకుతుంది. త్రూ చాట్ ద్వారా లేకపోతే ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్స్ ద్వారా అయితే ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు వాళ్ళని క్వశ్చన్ చేసి
మీ యొక్క క్వైరీస్ని అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చూసుకున్న తర్వాత గో టు అసెస్మెంట్ అయితే క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే రాయడానికి ట్రై చేయండి. కంప్యూటర్లో రాయడానికి మీకు ఇక్కడ ఎగ్జామ్ బ్రౌజర్ అయితే ఉండాలండి. అది లేకపోతే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ప్రొసీడ్ టు టెస్ట్ మీద క్లిక్ చేయండి. వితిన్ 2 డేస్లో మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ఈమెయిల్ ద్వారా అయితే వస్తుంది. అక్కడి నుంచి మీరు టెస్ట్ని అయితే రాయవచ్చు. సో ఇది అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక లైక్ అయితే చేయండి, మరింత మందికి రీచ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత లాంచ్ టెస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క టెస్ట్కి మీరు వెళ్ళిపోతారు. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.